ఏంటి రోడ్డు పరిస్థితి ఏంది ఇక్కడ? ప్రభుత్వం కొత్తగా రోడ్లు వేసినామని చెప్పుకుంటుంది ఉప్పల్ నుంచి గట్కేసరికి. రోడ్లు ఏమి వేయలేదండి, ఇట్లనే ఉంటున్నాయి. ఇప్పుడు సంవత్సరం దాటిపా, ఆ. 2 సంవత్సరాల దాకా ఇట్లనే ఉంటుంది. ఏంటి ఎట్లా కష్టాలు ఎట్లా ఇబ్బందులు అవుతున్నాయి? మొత్తం దుమ్ము ధూళి మస్తు దుమ్ము. ఇప్పుడు రాబట్టి కూడా 5-6 సంవత్సరాలు అయ్యా, ఆ, ఇట్లనే ఉంటుంది ఇక. ఆ. ఇప్పుడు స్టార్ట్ చేసిరుగా ఇదే దుమ్ములో పోవాల్సిందేనా? కంపల్సరీ పోవాల్సిందే. ఆ. ఈ గుంతలు గుంతలు కూడా ఎట్లా రోడ్లు సరిగ్గా లేక. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నడిచి నడిచి రావాలన్నా కూడా మొత్తం దుమ్మేనా. ఆ, పల్లెటూరు ఉన్నట్టే ఉండే ఇదంతా. ఆ. వెనకటి రోజులు ఉన్నట్టున్నాయి మళ్ళీ ఇప్పుడు. అంతేనా? ఆ. వెనకటి రోజులు ఉన్నట్టున్నది. వెనకటి రోజులు ఉన్నట్టు ఉన్నాయి. కనీసం బస్ స్టాప్ లో నిలబడదామన్నా దుమ్ములు. నిలబడడానికి కూడా బస్ స్టాపులు కూడా లేవా. ఆ, ఎక్కడ పడితే అక్కడ నిలబడాలా. ఆ, ఇక అందరికి ఇబ్బంది అవుతుందిలేండి. ఆ. వెహికల్స్ కూడా ఖరాబ్ అయిపోతాయి కానీ. వెహికల్స్ కూడా ఉత్తగానే ఖరాబ్ అయిపోతాయి. ఆ, బండ్లు, స్కూటీలు అవన్నీ, ఆ, కార్లకు గిట్లా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ, అయితే ఇంక పిల్లర్లు అయినాక ఇక ఒకటేసారి చేస్తారేమో ఇక. ఆ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రోడ్లు వేసినామని చెప్పుకుంటుంది ఉప్పల్లో. అంటే ఈ మెయిన్ రోడ్లు అయితే వేయలేదండి. ఆ, ఇక్కడ వేయలేదు. ఈ మెయిన్ రోడ్లు ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు వేసిరని సోషల్ మీడియాలో చెప్పుకుంటారు. వేయలేదు. అబద్ధమేనా అది? అది అబద్ధం లేదు. మీరు రెగ్యులర్ ఇక్కడి నుంచో తిరుగుతూ ఉంటారా? ఇక్కడనే మేము ఉండేది. ఆ, ఉప్పలే మాది. ఉప్పలే ఇన్నే. మరి మీరు చెప్పాలి నిజం ఏది వాస్తవం ఏది అబద్ధం ఏది? లేదు. వేసిరన్న నిజమేనా అబద్ధమా? వేయలేదు. ఆ. ప్రజలు ఇవే కష్టాలు పడుతున్నారా? ఇవే కష్టాలు ఇక. ఆ. మళ్ళా వెనకటి రోజులే, వెనకట వచ్చినట్టే వచ్చింది. ఆ రోజులో వచ్చినాయా? వెనకటి రోజులు. మరి ఎందుకు ఏం చేసినామని చెప్పుకుంటారు వాళ్ళు మరి కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే గల్లీలలో వేసిరాం కానీ మెయిన్ రోడ్ మీద ఇదైతే కాలేదండి. ఇదే ఏరియాలో వేసిరటనే. అయితే కాడ ఇంత ప్యాచ్లు వేసిరు, దాన్ని కొత్త రోడ్ వేసినామని చెప్పుకుంటారు. లేదు. కొత్త రోడ్డు అయితే కనపడదా. ఆ. ఇక వేస్తే గట్టిగానే వేస్తారేమో మరి ఇక. అంతేనా? ఇక్కడ ఇదే వర్షాలు పడితే ఎట్లుంటుంది ఇక్కడ? ఇంకా వర్షాలు పడితే ఇంకా అంత అడిగాడు. అంత ఆగమాగమేనా? దారుణంగా ఉంటారు. నడుచుకుంటూ కూడా పోలేరా? నడుచుకుంటేనే పోయేది. అదే ఇక వర్షాలు పడితే నీళ్ళు ఉంటాయి. ఇక నడుచుకుంటూ కూడా పోలేదు అన్నట్టు. చాలా ఇబ్బందులు పడుతుంది. చాలా ఇబ్బంది ఉన్నది. ఇక ప్రభుత్వం కొంచెం గట్టిగా చర్య తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చేయొచ్చులేదు. అంతేనా? ఇప్పటికైతే వేసింది ఏం లేదు. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ ఈ పిల్లర్ల వరకు అయితే, ఇక్కడ ఉప్పల్ చౌరస్తా వరకు అయితే వేయలేదు. ఏం లేదు. అవతల వేసిరులే కానీ ఉప్పల్ చౌరస్తా నుంచి రామతాపూర్ సైడ్, ఉప్పల్ చౌరస్తా నుంచి ఇక్కడ వరకు అయితే వేయలేదు.